పాపులర్ సీరియల్ నటి శోభితా శివన్న హైదరాబాద్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కన్నడలో బ్రహ్మగంటూ సహా పలు పాపులర్ సీరియల్స్తో ఫేమస్ అయిన శోభిత 2023లో వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం నటనకు విరామం ఇచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డారు. సూసైడ్ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హైదరాబాద్కు వస్తున్నట్టు సమాచారం. కర్ణాటకలోని సకలేశ్పూర్కు చెందిన శోభితా శివన్న కన్నడలో మోస్ట్ పాపులర్ టీవీ యాక్టర్స్లో ఒకరు. శోభితా సూసైడ్ విషయం తెలిసి కన్నడ టీవీ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కన్నడ నటి శోభిత ఆత్మహత్యకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో తమిళ నటి బుల్లితెర నటి ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకొని శ్రీరామ్ నగర్ సి బ్లాక్ లో పోలీసులు ఇంట్లోకి వెళ్లి ఏ రూమ్ లో ఆత్మహత్య చేసుకుందనే దానిపై కూడా గమనించడంతో తన బెడ్రూమ్ లో ఫ్యాన్ కి ఉరేసుకొని శోభిత వేలాడుతూ కనిపించడంతో ఇమీడియట్ గా పోలీసులు శోభిత మెడకున్నటువంటి తాడుని తొలగించి అమ్మాయిని కిందికి దింపి ఊపిరి ఇంకా ఉందా లేదా అని కూడా పరిశీలించిన తర్వాత అప్పటికే తను చనిపోయింది అన్నట్టుగా కూడా అక్కడ స్థానికులు పోలీసులు దీన్ని వారి భర్తకి కన్ఫర్మ్ చేయడం జరిగింది. భర్త సుధీర్ తో కలిసి ఇదే శ్రీరామ్ నగర్ కాలనీలో శోభిత చాలా రోజులుగా నివాసం ఉంటా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో బ్రహ్మగంతు నినాదాలే సీరియల్స్ పేరుతో పలు సీరియల్స్ లో కూడా తను నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించి ఒక గుర్తింపు సాధించినటువంటి నటి. సీరియల్స్ తో పాటు సినిమాలో కూడా శోభిత అనేక కీలక క్యారెక్టర్లు పోషించింది. తను ఇటీవలే ఈ సినిమాలు సీరియళ్లకు దూరంగా ఉంటూ హైదరాబాద్ లో గచ్చిబౌలి ఈ శ్రీరామ్ నగర్ సి బ్లాక్ లో నివాసం ఉంటూ తనకు డిప్రెషన్ లోకి వెళ్లి తను అనారోగ్యపరమైనటువంటి సమస్యల లేదా కుటుంబ కలహాలు ఏవైనా ఉన్నాయా, భర్తతో వివాదాల, ఆర్థిక పరమైనటువంటి సమస్యలో తను చాలా రోజులుగా ఫేస్ చేస్తుంది. దానికోసమే ఆత్మహత్య చేసుకుందనే దానిపై మాత్రం ప్రచారం జరుగుతా ఉంది. పోలీసులకు వస్తున్నటువంటి వర్షన్ కారణంగా వాళ్ళంతా కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కర్ణాటకలోని నెక్లెస్పూర్ కి చెందినటువంటి అమ్మాయి శోభిత డెడ్ బాడీని ఆ ఫ్యాన్ నుంచి కిందికి తీసి పోలీసులు ఒంటిపై ఇంకేమైనా మార్క్స్ ఉన్నాయా, అనుమానాస్పదంగా ఉందా, ఉరివి వేసుకుంటే ఏ రకంగా చనిపోతారు, ఏదైనా ప్లాన్ చేసి తీసి ఉరేసే విధంగా ఏదైనా క్రియేట్ చేశారనే ఒక కోణంలో కూడా అన్ని వైపుల నుంచి కూడా పోలీసులు దాని పరిశీలన చేపట్టారు. డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి తిరిగి బెంగళూరుకి తరలించేటువంటి ఆలోచనలు పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైతే ఆత్మహత్యకు సంబంధించినటువంటి కేసు పైనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. తన భర్తకి ఇటు శోభితకు చెందినటువంటి తల్లిదండ్రులకు కూడా సమాచారాన్ని అందజేసి శోభిత ఆత్మహత్య చేసుకుంది. ప్రీవియస్ గా ఏదైనా ఇబ్బంది పడుతూ ఉందా, ఏదైనా సమస్యలను ఎదుర్కొంటా ఉందా, తను ఏ కారణంగా ఈ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, మీతో చివరిగా ఎప్పుడు మాట్లాడింది, ఏం మాట్లాడింది, తను చనిపోయే ముందు ఎవరికైనా ముందుగానే మెసేజ్ పెట్టినా, ఎవరితో ఆయన మాట్లాడిందా అంటూ కూడా తన ఫోన్ ని పోలీసులు రికవరీ చేసి దాన్ని అన్ని వైపుల నుంచి పరిశీలన చేపడతా ఉన్నారు. తన భర్తకు ఈ విషయం ముందే తెలుసా, ఈ రకంగా తను బాధపడతా ఉంది, సమస్యలు ఎదుర్కొంటా ఉంది అనే దానిపై కూడా అయితే రవితేజ శోభిత భర్త ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు, వీరిరువురు కలిసి ఉండడం లేదా, ఇక ఈ మరణానికి సంబంధించి శోభిత భర్త స్పందించిన పరిస్థితి ఏం లేదా, అసలు ఏ స్టేట్మెంట్ కూడా రాలేదు, ఇంకా కుటుంబ సభ్యులు ఎవరి దగ్గర నుంచి కూడా? వీళ్ళిద్దరి మధ్య ఏదైనా వివాదం ఉందా, వీరు కలిసి ఉంటున్నారా, విడివిడిగా ఉంటున్నారా, ఏదైనా కుటుంబ కలహాలు వీరు ఫేస్ చేస్తా ఉన్నా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. పోలీసులు అయితే తన భర్తతో కలిసే శోభిత ఈ శ్రీరామ్ నగర్ సి బ్లాక్ లో నివాసం ఉంటుంది, తన భర్త రెగ్యులర్ గా తనతోనే ఉంటాడు అనేది మాత్రం పోలీసులు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఇప్పటి వరకు ఈ వివరాలు బయటకు వచ్చాయి. భర్తతో ఏదైనా వివాదాలు ఉండడము లేదా తనకు ఏదైనా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఈ సినిమా సీరియల్స్ అవకాశాలు లేకపోవడంతో కుంగి కృషించి ఈ రోజు ఆత్మహత్య చేసుకుంది అనే దానిపై కూడా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపడతా ఉన్నారు. అంతకుముందు తను ఎవరికైనా మెసేజ్ ఇచ్చిందా అనే దానిపై మాత్రం తను మొబైల్ ఫోన్ ని స్వాధీనపరచుకొని సోషల్ మీడియా అకౌంట్స్ తో పాటు నార్మల్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్ అన్నిటిని కూడా పోలీసులు పరిశీలిస్తా ఉన్నారు. తమిళ ఇండస్ట్రీలో తనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండడము, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడము, తమిళ ఇండస్ట్రీలో ఏదైనా కొత్త సినిమా నిర్మించేటప్పుడు ఆ సినిమా విడుదల సందర్భంగా గానీ తనను స్పెషల్ ఇన్వైట్ గా పిలవడము, దాంట్లో స్పెషల్ క్యారెక్టర్స్ ఇవ్వడము, కొంత
సినిమాకు సంబంధించి స్పెషల్ అట్రాక్షన్ ఉన్నటువంటి క్యారెక్టర్లను ఈ శోభితాన్ని ఎన్నుకొని అనేక క్యారెక్టర్లు పోషించినటువంటి గుర్తింపు ఉన్నటువంటి మహిళ కాబట్టి శోభిత చనిపోయింది ఉరివి వేసుకొని అనే ఒక విషయం తెలిసిన తర్వాత తమిళ నటీనటులు బుల్లితెర నటులంతా కూడా ఒక్కసారిగా శోభిత ఆత్మహత్య ఘటన తెలుసుకున్న తర్వాత అందరూ కూడా షాక్ లో అయినట్టుగా తెలుస్తుంది. అందరితో టచ్ లో ఉంటూ అందరితో నిత్యం ఎప్పటికప్పుడు జాలీగా సరదాగా మాట్లాడుతున్నటువంటి శోభిత ఇక నుండి లేదు ఆత్మహత్య చేసుకుందన్న ఒక విషయాన్ని మాత్రం కొంతమంది సినిమా నటీనటులు దీన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. తనతో కలిసి సీరియల్లో సినిమాలో నటించినటువంటి కో ఆర్టిస్టులు కో యాక్టర్స్ అందరూ కూడా శోభిత చనిపోయింది అంటూ కూడా వారు స్టేటస్ పెట్టుకొని వాళ్ళు సంఘీభావం తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది. ఏదైనా ఇష్యూతోనే డిప్రెషన్ కి లోన్ అయ్యి ఇంకా ఉండకూడదు అంటూ కూడా ఫిక్స్ అయ్యి తనంతలా తను ఆత్మహత్య చేసుకుంది అనేది మాత్రమే వారి కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసుకు తెలియజేశారు. కానీ ఏ రకమైనటువంటి కారణాలు ఉన్నాయనే దానిపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. శివ, ఓకే, థ్యాంక్ యూ.